నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమలలో ముమ్మరంగా సిట్ బృందం తనిఖీలు. లడ్డూ తయారీ విధానం, నెయ్యి వినియోగం, ప్రసాదాల తయారీలపై అధికారుల నుంచి వివరాల సేకరణ. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా కార్తీక దీపం. తమిళ కార్తీక మాస దీపోత్సవంలో విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు. యాదమరి మండలంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. మరమ్మతులకు గురైన రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శాస్త్రోక్తంగా చొక్కాని ఉత్సవం. జ్వాలాతోరణాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీకాళహస్తి న్యాయ సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. నెగ్గాలంటే తగ్గి రాజీ మార్గంలో సాగి కేసులను పరిష్కరించుకుని కక్షిదారులు ఆనందంగా ఉండాలని శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస నాయక్, సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి పిలుపునిచ్చారు. జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకుని శ్రీకాళహస్తి న్యాయస్థానంలో లోక్ అదాలత్ నిర్వహించారు. శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస నాయక్, సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. పలు కేసులను కక్షిదారుల సమక్షంలో విచారించి రాజీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస నాయక్ మాట్లాడుతూ, కేసులు లేని గ్రామాలే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, నెగ్గాలంటే తగ్గి కేసులను పరిష్కరించుకుని విజయం సాధించి సంతోషంగా ఉండాలని కోరారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో అకుర్తి గ్రామం కేసులు లేని గ్రామంగా ఉందని తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి మాట్లాడుతూ, కక్షిదారులతో పాటు ఆర్థిక సమస్యలు, ఇతర క్రిమినల్ కేసులు ఉన్నవారు రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. ఎవరైనా కూడా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎవరికి అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, దానికి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా మనం రాబట్టగలుగుతున్నాం. జనరల్గా ఏదైనా కూడా సమస్య వస్తే, ఊర్లో తగాదాలు వస్తే, మోడర్న్ డేస్లో అయితే పల్లెటూరులో పెద్ద మనుషులు కూర్చొని ఇరుపక్కల పెద్ద మనుషులు సామరస్యంగా పంచాయతీని తెంచేసేవాళ్ళు. సేమ్ అదే కాన్సెప్ట్ని ఇక్కడ లోక్ అదాలత్ అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఈవెన్ చిన్నపిల్లలు చదువుకునే 9th క్లాస్ 10th క్లాస్ సోషల్ స్టడీస్లో కూడా ఈ లోక్ అదాలత్ గురించి ఒక ప్రజా న్యాయపీఠము అని చెప్పేసి ఒక చాప్టర్ని కూడా పెట్టారు. ఇప్పుడు ఇండియా వైడ్ నడుస్తుంది. అది అంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే రోజు రోజుకి ప్రతి ఇంట్లోన కేసులు పెరిగిపోతున్నాయి. ఈ ఇంట్లో ఒక కేసు ఉంది లేదు అనే ఇది లేదు, ప్రతి ఇంటికి ఒక కేసు ఉంది. మీరు కావాలంటే సర్వే చేసుకోండి. అందుకే 3 నెలలకి లేదా 6 నెలలకి ఒక్కసారి మన భారత ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే, కేసులు లేని విలేజ్ ఏదైనా ఉంటే మాకు చెప్పండి అని అంటారు. రిపోర్ట్ కూడా అడుగుతున్నారు. అడిగితే మన ఏరియాలో మాత్రము ఒకే ఒక విలేజ్ పంపించాం. నేను వచ్చిన తర్వాత ఒక్కసారి అడిగితే పంపించడం. కాబట్టి చూడండి, కేసులు లేవు అంటే ఖచ్చితంగా ఆ విలేజ్లో వాళ్ళు పెద్ద మనుషులు బాగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తున్నారని అనుకోవాలి. దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి చెన్నై రోడ్డులో వెలిసి ఉన్న సాయిబాబా ఆలయంలోని దత్తాత్రేయ స్వామి మూల విరాట్టకు విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామికి చందనాలంకారం చేసి విశేష పూజలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీకాళహస్తి చెన్నై రోడ్డులో వెలిసిన శ్రీ సిద్ధి సాయినాథుని ఆలయంలో దత్తాత్రేయ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయినాథుని ఆలయాన్ని పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించారు. దత్తాత్రేయ స్వామి మూల విరాట్కు ఆలయ అర్చకులు శశిధర్, రమణ కవి ఆధ్వర్యంలో విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామికి వివిధ రకాల పూజా ద్రవ్యాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారికి విశేష చందనాలంకారం చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. దత్తాత్రేయ స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు దత్త జయంతి కార్యక్రమాలు శనివారం నాడు ఉదయం మనకు బాబావారి కార్యక్రమాలు కాకడహారతి నుంచి సేజ్ హారతి వరకు జరుగుతున్నాయి. అదేవిధంగా దత్తాత్రేయుడి ప్రత్యేకమైనటువంటి దత్తాత్రేయుడి యొక్క దత్త సత్యవ్రతం అంటే సాయి సత్యవ్రతం అనేసి దత్తాత్రేయుడి యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే కాకుండా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం మామూలుగా బాబావారి సంధ్యాహారతి, ఆ తర్వాత భజన కార్యక్రమాలు, ఆ తర్వాత సేజ్ హారతి జరుగుతున్నాయి. ఇదే విధంగా ప్రతిరోజు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈసారి దత్తాత్రేయుడికి ప్రత్యేకంగా సాయి సత్యవ్రతం ప్రత్యేకంగా మనకు బాగా జరుగుతున్నాయని కోరుకుంటున్నాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఉదయము
దత్తాత్రేయ స్వామికి అభిషేకములు, చందన అలంకారములు జరుపబడినవి. మధ్యాహ్నము అష్టోత్తర శతనామావళితో సత్యదేవ వ్రతమును జరిపించినారు. మధ్యాహ్నము అన్నదానము జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృప కటాక్షములకు పొందుదరని కోరుకుంటున్నాము. ఆదాయ నమః. 7,10,00,000 రూపాయలతో యాదమరి మండలంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించడం తద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. శనివారం యాదమరి మండలం కాసిరాలలో చిత్తూరు జిల్లా కలెక్టర్ పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్తో కలిసి ఎంజీఎస్ఆర్ ఈజీఎస్ నిధులతో R&B నూతన రోడ్డు నిర్మాణానికి చిత్తూరు గుడియాత్తం రోడ్డులో యాదమరి పరదరామి రీచ్ తార్ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రోడ్ల నిర్మాణంలో భాగంగా మరమ్మతులకు గురైన రోడ్లను వేగంగా మరమ్మతులు చేయించాలని, ప్రజా సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నూతనంగా రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా పోతలపట్టు నియోజకవర్గంలో గల యాదమరి మండలంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని, ఈ రోడ్డు తమిళనాడు సరిహద్దు నుంచి యాదమరి పోలీస్ స్టేషన్ వరకు 8 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్నామని, ఇందులో 4 కిలోమీటర్ల రోడ్డును కొత్తగా వేయడం జరుగుతుందని, మిగిలిన రోడ్డుకు మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు. పోతలపట్టు శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారి సహకారంతో జిల్లా కలెక్టర్ చొరవతో పోతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలో చాలా సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకొని రోడ్డుకు నిర్మాణం మరియు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, R&B ఈఈ శ్రీనివాసులు, PR ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. పోతలపట్టు కాన్స్టిట్యున్సీలో యాదమరి మండలంలో గౌరవ ఎమ్మెల్యే కె మురళీమోహన్ గారు ప్రయత్నం వల్ల ఈరోజు రోడ్ ప్రారంభం చేస్తున్నాము. ముఖ్యంగా 8 కిలోమీటర్లు 650 మీటర్ రోడ్ ఇది. ఈ రోడ్ తమిళనాడు బోర్డర్ నుంచి యాదమరి పోలీస్ స్టేషన్ వరకు రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది. సుమారుగా ఈ 8 కిలోమీటర్ 600 రోడ్లోనే మీటర్లోనే 4 కిలోమీటర్ కొత్తగా రోడ్ వేయడం జరుగుతుంది. ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువగా జరిగింది. రెండవది మిగతా 4 కిలోమీటర్లు కూడా ఒక్క బీటీ లేయర్ వేయడం జరుగుతుంది. సుమారుగా 7,10,00,000 ఈ రోడ్ టేకప్ చేస్తున్నాము. ఈ రోడ్ నుంచి కనీసం ఒక 12 హ్యాబిటేషన్, 2 గ్రామ పంచాయతీ అందరి నివాసులకి ఒక మంచి జరుగుతుంది. మనమందరూ చూస్తున్నాం, గత కొన్ని సంవత్సరాల నుంచి రోడ్ రిపేర్స్ కానీ జరగట్లేదు. ముఖ్యమంత్రి వారు కూడా ప్రతి జిల్లా కలెక్టర్స్కి ఆదేశం ఇచ్చారు. పోర్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ ఉండాలి, ఎక్కడైనా కొత్త నిర్మాణం చేయాలి. కొత్తగా నిర్మాణం కూడా ప్రజా నిధుల నుంచి త్వరగా చేసి స్మరణలో ఈ ప్రాజెక్టు పూర్తిగా చేసేసి మళ్ళీ గ్రామ సభ నుంచి కూడా సాటిస్ఫాక్షన్గా చేసి మీరు కరెక్ట్గా చేయాలి, వాళ్ళ నుంచి కూడా సర్టిఫికేషన్ తీసుకుంటాము. అదనంగా 3 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ కూడా చేస్తాము. సో దాట్ 3 సంవత్సరాల వరకు అటువంటి చర్యలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి సంపూర్ణ ఆశీస్సులు, సహకారంతో ఈరోజు జిల్లా కలెక్టర్ గారి చొరవతో ఈరోజు యాదమరిలో ఎన్నో ఏళ్ల నుంచి ఒక అవమానకరమైనటువంటి రీతిలో ఉన్నటువంటి రోడ్డుని గౌరవ ప్రతిష్టలకి ప్రతీకగా శంకుస్థాపన చేయడం జరిగింది. 2 నెలల లోపలే ఈ రోడ్డును పూర్తి చేయడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా 8 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ రోడ్లో పూర్తిగా డ్యామేజ్ అయిన చోట కొత్త రోడ్డుని, అదేవిధంగా పాక్షికంగా డ్యామేజ్ అయిన చోట వీటిని వేసి ఈ అంతర్రాష్ట్రంలో పరువు పోతున్నటువంటి ఈ రోడ్డులో ఆ పరువుని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. యాదమరి ప్రజలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం ఈ ప్రయత్నం జరుగుతోంది. ఖచ్చితంగా ఇలాగే ఇది మంచి ప్రభుత్వం అని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని, మంచి కోసమే పనిచేస్తుందని ఈ రోడ్డు వేయడమే ఒక నిదర్శనం. మీరు ఇప్పటికే చూశారు రోడ్ల విషయంలో ప్రభుత్వం ఎంత నిజాయితీగా, నిక్కచ్చిగా ఉందో. కాబట్టి యాదమరిలో ఇంకా మార్చి ఏప్రిల్లో ఒక 10 రోడ్లని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఖచ్చితంగా ప్రజల అవసరాలకి, ప్రజల సౌకర్యాలకి ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి యాదమరి ప్రజలకు కూడా
నేను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ రోజు ఇచ్చినటువంటి మాటని ఈరోజు నిలబెట్టుకున్నానని చెప్పి కూడా మీ అందరి ఆశీర్వాదాలు కూడా కోరుతూ సెలవు తీసుకుంటాను. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో తమిళ కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీపం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామి మూలవర్ల వద్ద నేతి ప్రమిదలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దీపారాధనను ఆలయ గుండా ప్రదర్శనగా తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో స్వామివారి శిఖర గోపురం, ధ్వజస్తంభం, రాజగోపురం వద్ద తదితర ప్రాంతాలలో దీపోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం మరుగుదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంలో మహాగణపతి, ఆర్ముగ స్వామి, దక్షిణామూర్తి, మహావిష్ణు, సూర్య భగవానుడి వద్ద అలాగే మహానంది వద్ద కూడా కార్తీక దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు, ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, కాణిపాకం ఎస్ఐ ధరణీధర, అర్చకులు, వేద పండితులు, స్థానిక ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు. రేణిగుంట మండలంలోని వెదొల్ల చెరువు గ్రామాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. మల్లెమాడుగు రిజర్వాయర్ నుండి రాళ్ల కాలువ ఆనుకొని ఉన్న వెదొల్ల చెరువు ఎస్టీ కాలనీ ముంపునకు గురి కాకుండా 4 సంవత్సరాల క్రితం ఎలాంటి అభివృద్ధి పనులు జరగనందువలన అక్కడ గ్రామాలను పరిశీలించి ఇకపై భవిష్యత్తులో ఎలాంటి వరదలకు ముంపుకు గురి కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువు అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని, పనులను వేగవంతం చేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట శ్రీకాళహస్తి ఇరిగేషన్ ఈఈ మదన గోపాల్, తహసీల్దార్ సురేష్ బాబు, సంబంధిత అధికారులు ఉన్నారు. తిరుమలలో సిట్ తనిఖీలు ముమ్మరం చేసింది. శ్రీవారి ఆలయంలో సిబిఐ అధికారులతో కూడిన సిట్ బృందం తనిఖీలు చేపట్టింది. శ్రీవారి ఆలయంలోని లడ్డూ పోటు, ఆలయం వెలుపల ఉన్న బూందీ పోటు, నెయ్యి నిల్వ కేంద్రం, మార్కెటింగ్ గోడౌన్లో సిట్ బృందం ఆధారాలు సేకరిస్తోంది. లడ్డూ తయారీ విధానం, నెయ్యి వినియోగం, ప్రసాదాల తయారీ, నెయ్యి సరఫరాతో పాటు ఇతర అంశాలపై ఆలయ అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అవసరమైన రికార్డులను సిట్ బృందం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా పోర్టు కార్మికులు, ప్రొక్యూర్మెంట్ సిబ్బందిని ప్రశ్నించినట్లుగా సమాచారం తెలుస్తోంది. శుక్రవారం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో సిట్ బృందం కీలక సమావేశం జరిగింది. టీటీడీ ఈవో శ్యామలరావుతో సమీక్ష నిర్వహించిన సిట్ సభ్యులు కీలక విషయాలు అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస మరియు వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. శనివారం ఉదయం 6 గంటలకు తిరుపతి కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తిరుపతి టాటా క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ పెనుమాడు ప్రశాంత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, చిన్న చిన్న సమస్యలే భవిష్యత్తులో క్యాన్సర్గా మారే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా ధూమపానం, ఊబకాయం గల వారికి ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అంతేగాక ముఖ్యంగా స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉందని, వ్యాధి ముదరక ముందే నిర్లక్ష్యం చేయకుండా నిపుణులను సంప్రదిస్తే ముందస్తుగా నివారించవచ్చునని పేర్కొన్నారు. ప్రతిరోజు శాకాహారం తీసుకుంటూ నడక, వ్యాయామం, యోగా క్రమం తప్పకుండా అలవర్చుకుంటే క్యాన్సర్ను రాకుండా అడ్డుకట్ట వేయవచ్చునని తెలిపారు. పేదలకు ఉచితంగా స్క్రీన్ టెస్టులు చేసి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, కార్యదర్శి జగన్నాథం, వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాలాజీ నాయుడు, కార్యదర్శి శివారెడ్డి, సాయి కృష్ణంరాజు, రామస్వామి, నరసింహయ్య, లయన్స్ క్లబ్ సభ్యులు శాంతి, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు. క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో మరియు వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ సౌజన్యంతో ఈరోజు క్యాన్సర్ పై అవగాహన సదస్సు
ఇక్కడ వచ్చిన వాకర్స్కు తెలియజేయడం జరిగింది. టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వచ్చిన వాకర్స్ కి క్యాన్సర్ పై క్షుణ్ణంగా క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎలా ఉండాలా, ఆ తర్వాత ఎలా చేసుకో లైఫ్ స్టైల్ ని జీవనశైలిని ఎలా మలుచుకోవాలనే విధానంపై ఈరోజు డాక్టర్ గారు చక్కగా వాకర్స్ కి వివరించారు. ప్రతి ఒక్క అంశంపై క్షుణ్ణంగా క్యాన్సర్ కణాలతో పాటు వచ్చే నివారణ ఉపాయాలు ఎంతో క్షుణ్ణంగా తెలియజేశారు. ఆ తర్వాత వాకర్స్ కి వాళ్ళు అడిగిన సందేహాన్ని నివృత్తిపరుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా వాళ్ళకి తెలియజేశారు. అంతేకాక హాస్పిటల్లో వచ్చే వాకర్స్ కి తగిన జాగ్రత్తలు ఎక్కువగా తెలియజేసి వారికి కూడా ముందుండి సేవ చేస్తారని డాక్టర్ గారు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని అంతా అవగాహన పెంపొందేందుకు డాక్టర్ గారికి మరియు టాటా క్యాన్సర్ హాస్పిటల్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాకర్స్ అసోసియేషన్ లయన్స్ క్లబ్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీ అందరితోటి అంటే పర్టికులర్ గా శ్రీనివాస లయన్స్ క్లబ్ మెంబర్స్ కి, వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ నా తరఫున మరియు మేము హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ వాకర్స్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు జరిగిన క్యాన్సర్ పై అవగాహన చాలా బాగా జరిగింది. అందరూ కూడా దీనివలన చాలా తెలుసుకుని వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. మన వినాయక సాగర్ వాకర్ అసోసియేషన్ లయన్స్ క్లబ్ కంబైన్డ్ గా చేసిన క్యాన్సర్ అవగాహన సదస్సుకి మనం డాక్టర్ ప్రశాంత్ గారు అమూల్యమైన విషయాలు తెలియజేశారు, అవగాహన కల్పించారు. దాని నివారణ కార్యక్రమాలు కూడా మనకి ఎట్లా ఇది తెలియజేశారు. వాళ్ళకి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శనివారం రోజున తిరుపతి నగరం గోవింద నామ స్మరణలతో మారుమ్రోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలను చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు వాసు, వెంకటాద్రి, మునికృష్ణ మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజు అని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్, గుండాల గోపీనాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మునినాథరెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, విజయ్ భాస్కర్ రెడ్డి, విక్రమ్ స్వామి, నరసింహారెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, మేకల గంగయ్య, మురళీరెడ్డి, బాబు, విగ్రహాల కళ్యాణి, జయమ్మ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి భక్తులు అనేక మంది చేరి ఈ నగర సంకీర్తనను పాల్గొనాలని గొప్ప ప్రయత్నం చేసిన మరి గుండాల గోపీనాథ్ రంగస్థల చైర్మన్ మరియు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అంచెలంచెలుగా భక్తులని చేరదీసుకుని హక్కును చేర్చుకొని నడిపిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమం మరి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా మనము వేకువజామున అంటే బ్రహ్మముహూర్తంలో 4-5 గంటలకే వారి స్నానపానాలు చేసుకొని ఈ జ్ఞాన నది అనే దానికి అశేష జనంగా మరి ముఖ్యముగా ఈ గోవిందరాజుల నగర సంకీర్తనకు పాల్గొంటున్నారుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమం మరింత అభివృద్ధి దశలో నడిపించాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. సనాత కాలం నుంచి ఈ యొక్క భజన కార్యక్రమం అనేది ప్రారంభమైంది. అందులో తిరుపతి పుణ్యక్షేత్రం అయినటువంటి మనకు తిరుపతిలో ఈ యొక్క భజన నగర సంకీర్తన అనేది ప్రారంభమైంది. నలమూలైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి, అలాగే కపిలేశ్వరాలయం, గోవిందరాజస్వామి గుడి, రామలారు గుడి, అలివేల మంగాపురం, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో మనము తిరుపతిలో నివసిస్తున్నాము. పూర్వజన్మ పుణ్యము సుకృతం అని అనుకుంటున్నాను. ఈ యొక్క నగర సంకీర్తన 150 మంది స్టార్ట్ అయ్యి ఇంకా భక్తులు రావాలని 300 మందితో, అదేవిధంగా ధనుర్మాసం మనకు సోమవారం 16వ తేదీన స్టార్ట్ అవుతుంది. వచ్చే శనివారం ఇంకా ఈ యొక్క నగర సంకీర్తన ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు తిరుపతి వాళ్ళు మీరు ప్రతి ఒక్క ఈ యొక్క నగర సంకీర్తనకి కృపలు కావాలని
వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని చొక్కాని ఉత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. జ్వాలా తోరణాన్ని దర్శించుకుంటూ భక్తులు శివనామ స్మరణాలు చేస్తూ భక్తి ప్రపక్తులతో మొక్కులు చెల్లించారు. గతేడాది జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జ్యోతి స్వరూపంలో ఉండే సర్వేశ్వరుని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి జ్వాలా తోరణాన్ని దర్శించుకుంటూ భక్తి పారవస్యంతో ప్రాణమిల్లారు. దక్షిణ కైలాస క్షేత్రంలో శుక్రవారం రాత్రి చొక్కాని ఉత్సవంలో జ్వాలా తోరణాన్ని భక్తులు దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం రాత్రి చొక్కాని ఉత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి ఆలయం ఎదుట కొలువుదీర్చి అక్కడ నుంచి అమ్మవారి ఆలయంలో పెట్టిన భరణి బాలదీపాలను వేడుకగా తీసుకొని ఆలయ ఆవరణంలోని నగిరి కుమార మండపానికి తీసుకొచ్చారు. స్వామి అమ్మవార్లను అంజి వినాయకుని వద్ద కొలువుదీర్చారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ వేద పండితుల ఆధ్వర్యంలో నగిరి కుమార మండపం వద్ద చొక్కాని ఉత్సవంకు ఏర్పాటు చేసిన తాళ వృక్షం వద్ద విశేష పూజలు చేపట్టారు. కలశ స్థాపన పూజలు జరిపి విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం బోయ వంశానికి చెందిన భక్తుడు బాలదీపాన్ని తీసుకుని భక్తుల హర్షధ్వానాల మధ్య తాళ వృక్షంపై ఉంచారు. అనంతరం వేద పండితుల మంత్రాల నడుమ తాళ వృక్షాన్ని కర్పూరంతో శాస్త్రోక్తంగా సంప్రదాయ పద్ధతిలో వెలిగించారు. తాళ వృక్షానికి కట్టిన తాటి మంటలు అంటుకొని జ్వాలా తోరణం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. జ్వాలా తోరణాన్ని దర్శించుకుంటూ భక్తులు శివనామ స్మరణలు చేస్తూ భక్తి పారవస్యంతో ఆనంద డోలికల్లో తేలియాడారు. జ్వాలా తోరణం మంటలు ఆరిపోగానే భక్తులు అక్కడ లభించే కర్రలు తీసుకెళ్లడానికి పోటీలు పడి వాటిని దక్కించుకునేందుకు పోటీలు పడ్డారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశిష్ట పూజలు జరిపి పూర్ణహారతులు శాస్త్రోక్తంగా సమర్పించారు. ఉత్సవంలో గత ఏడాది జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తాళ వృక్షానికి సమీపానికి సామాన్య భక్తులు ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాట్లు చేసి తగిన చర్యలు చేపట్టారు. జ్వాలా తోరణం పూర్తి అయ్యేంత వరకు సామాన్య భక్తులను మంటల వద్దకు రాకుండా చర్యలు చేపట్టారు. ఈ విశేష ఉత్సవంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, ఉభయదారులు కిషోర్ రెడ్డి దంపతులు, చొక్కాని ఉత్సవం ఉభయదాతలు కిషోర్ రెడ్డి దంపతులు, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, డిఎస్పీ నరసింహమూర్తి, సిఐ గోపి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని తెలుగంగ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ మరియు బీసీ హాస్టళ్లను బీజేపీ నాయకులు ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రస్తుతం పడుతున్న భారీ వర్షాలకు హాస్టల్ గదులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించారు. అనంతరం వంటశాలను పరిశీలించి విద్యార్థులకు అందజేస్తున్న భోజనాల వసతులపై ఏ విధంగా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల్లో ఉన్న సమస్యలు విద్యార్థులు బీజేపీ నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి చాగడం శైలజ మరియు మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శైలజ మాట్లాడుతూ ప్రస్తుతం పడుతున్న భారీ వర్షాలకు విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో పరిశీలించడానికి
శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఎస్సీ మరియు బీసీ హాస్టల్ పరిశీలించామని, ఇక్కడ వసతి గృహాల్లో ఉండే విద్యార్థినులు తమకు వారి కష్టాలను తెలియజేశారని, తాము స్వయంగా వసతి గృహాలను పరిశీలిస్తే నేడో రేపు అవి కూలిపోయే విధంగా వసతి గృహాల పైకప్పులు ఉన్నాయని, తద్వారా విద్యార్థులకు ప్రమాదాలు జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను కేటాయిస్తూ గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు ఉన్నత విద్యలు అందజేయాలనే దృఢ సంకల్పంతో వసతి గృహాలు ఏర్పాటు చేస్తే అది కాస్త కొందరి అధికారుల వల్ల వసతి గృహాల పైకప్పు పెచ్చులు ఊడిపోతూ ప్రమాద స్థితిలో ఉన్నాయని, వసతి గృహాల పరిసర ప్రాంతాలన్నీ వ్యర్థాలతో నిండిపోవడంతో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం లేక కడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వసతి గృహాల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులను సంబంధిత అధికారులు సద్వినియోగం చేసి వసతి గృహాలను మరమ్మతులు చేపట్టి వసతి గృహాల చుట్టూ ఉన్న ప్రదేశాలను చక్కదిద్ది ఆహ్లాదకరమైన పరిస్థితిలో విద్యార్థులు విద్యాభ్యాసం చేసుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి చాగనం శైలజ, మహిళా మోర్చా తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞశ్రీ, బీజేపీ నాయకులు కన్నా వెంకటేశ్వర్లు, జీవీ అమర్నాథ్, పుణ్యం ఢిల్లీ కుమార్, మోహన్ రావు, పార్వతి తదితరులు పాల్గొన్నారు. పెచ్చులూడి పోయేటట్టున్నాయి. పిల్లలకి సౌకర్యవంతంగా బాత్రూమ్లు అవి లేవు, ట్యాపులు కానీ అవన్నీ లేవు. ఇవన్నీ కూడా మేము సందర్శించి వాళ్ళ వార్డుని అడగడం జరిగింది. ఇవన్నీ మాకు అమౌంట్ వాటికి అంతా రావట్లేదు. అందువల్ల ఈ విధమైన వాతావరణము లోపలికి వెళ్తే ఫంగస్ చేరి అంతా పిల్లలు అనారోగ్యానికి అలర్జీకి గురవుతారు. కాబట్టి దీన్ని ప్రభుత్వ అధికారులు పట్టించుకొని దీన్ని రెన్యువేషన్ చేసి బాలికలకి మంచి వసతి కల్పించాలి. ఇక్కడ వార్డెన్ ఉన్నారు, వాచ్మెన్ కూడా లేరు. పిల్లలు ఒంటరిగా ఉన్నారు. మేము వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డు లేరు. అదేవిధంగా ఈ పిల్లలకి తగిన ఒక రూమ్కి 17 మంది అట్లున్నారు. 109 మంది బాలికలు ఉంటే ఒక రూమ్ 17 మంది పడుకుంటారు. చాలా ఇబ్బందితో వాళ్ళు పరిసరాలు శుభ్రంగా లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళైతే ఏమి చెప్పడం లేదు, కానీ మేము సందర్శించి ఇవన్నీ చూసాం. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వ అధికారులు గుర్తించి దీన్ని రిపేర్ చేసి ఇవ్వాల్సిగా కోరుచున్నాము. ఎస్టీ హాస్టల్ మరియు బీసీ హాస్టల్ సందర్శించడం జరిగింది. ఇక్కడున్న పిల్లలకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి అయితే ఎన్డీఏ కూటమి నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి అయితే వివరించడం జరిగింది. వాటిని సక్రమంగా ఉపయోగించుకోవాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న బిల్డింగ్స్ పరిస్థితి చూస్తే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే శ్రీకాళహస్తిలో వర్షం పడుతూనే ఉంది. ఆ దెబ్బకి బిల్డింగ్ చాలా దెబ్బతిని పిల్లలకు చాలా అసౌకర్యంగా ఉంది. అందుకని మేము ఎమ్మెల్యే గారికి ఒక రిజల్యూషన్ ఇవ్వమని చెప్పి ఇక్కడ వార్డెన్ గాని కదా మేము కూడా ఒక రిజల్యూషన్ ఇవ్వాలనేసి ఇక్కడ సందర్శించడం జరిగింది. ఎందుకంటే పెచ్చులు ఊడి ఒక అసౌకర్యమైన వాతావరణంలో వాళ్ళ విద్యార్థులు అందరూ ఉన్నారు. ఎందుకంటే కుటుంబ వాతావరణం అనుభవించడం వాళ్ళ యొక్క రాజ్యాంగపరమైన హక్కు. ఆ హక్కును వాళ్ళు వినియోగించుకోవడానికి తగిన సౌకర్యాలు ఇక్కడ లేవు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలని పిల్లల భవిష్యత్తు కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం చాలా పెడుతుంది. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తమిళ కార్తీక మాసంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. తమిళ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఉమామహేశ్వరల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా ప్రాకారోత్సవం జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి తమిళ కార్తీక మాసంను పురస్కరించుకొని ప్రదోష నంది సేవ నిర్వహించారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వరల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నంది మూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నిరాధనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, ఏఈఓ లోకేష్ రెడ్డి,
టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ, ప్రత్యేక ఊంజల్ సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి అయిన జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవికి తమిళ కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారు తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలోని అమ్మవారి ఉత్సవ మూర్తికి ఊంజల సేవకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నిరాధనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి అయిన జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో డిసెంబర్ 16వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు మన దేశంలో 150 సార్లు ప్రదర్శించిన పడమటి గాలి నాటకాన్ని ప్రతి ఒక్కరూ తిలకించి రైతు లేనిదే రాజ్యం లేదనే సూక్తిని తెలుసుకోవాలని బీసీ సంఘర్షణ సమితి నేతలు అక్కినేపల్లి లక్ష్మయ్య, శ్రీమంతుల రామయ్య, కట్టమంచి చంద్రబాబు, సాకం ప్రభాకర్, సుబ్రహ్మణ్యం, అశోక్, శేఖర్ తదితరులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ ఐఏఎస్లు ఈ నాటకంలో కళాకారులుగా నటించి జీవించారన్నారు. సమాజంలో మానవులుగా బతకాలంటే మనిషి జీవనంలో ఎంతో కొంత విజ్ఞానం అనేది అవసరం. కాబట్టి ఈ నాటకాలు చూసిన దానివల్ల మనిషి రేపటి సమాజంలో మనిషికి అన్యాయం చేయకూడదు, మనం న్యాయం చేయాలి అనేటువంటి 1% అయినా కూడా ప్రతి మనిషి నేర్చుకునే దానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతోటి, వ్యాపారస్తులు కానీ, జర్నలిస్టులు కానీ, అనేక రకాలైనటువంటి సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటి నాటకాన్ని మనం ఆదరించవలసిన అవసరం ఉంది. ఇది గత 150 సార్లు ఆంధ్ర రాష్ట్రంలో అనేక సార్లు ప్రదర్శించేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో కూడా ఒక మంచి నాటకం అని గుర్తించడం జరిగింది. కాబట్టి ఇలాంటి కళాకారులు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం అనేది మనకు గర్వకారణం. మనం అందరం కూడా దీన్ని తిలకించాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో మేము పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ బీసీ సంఘర్షణ సమితి తరఫున దీన్ని ఆదరించండి. కళాకారులని, మన కవులని, రచయితలని, మనం అంతమందిని ఎంతో కొంత ప్రోత్సహిస్తే తప్ప ఈ సమాజంలో చెడుకు వ్యతిరేకంగా మనం నేర్చుకునేదానికి అవకాశం ఉంటుందనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత వైసీపీ పాలనలో తాము వైకుంఠ ఏకాదశి దివ్య దర్శన టికెట్లను ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నామని జనసేన పార్టీ ప్రధాన నాయకుడు ఇదే తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆరోపించడంలో వాస్తవాలు లేవని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ ఖండించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం వైసీపీ నాయకులు పసుపులేటి సురేష్, అమరనాథ్ రెడ్డి, చంద్రశేఖర్, ముని తదితరులతో కలిసి వాసు యాదవ్ మాట్లాడుతూ తమ వైకాపాపై నిందలు మోపిన ఇదే జనసేన పార్టీ ప్రధాన నాయకుడు గతంలో శ్రీవారి టికెట్లు అమ్ముకోవడంలో ప్రధాన పాత్ర పోషించారని ఆరోపించారు. వైసీపీ హయాంలో 10 సెంటర్లు, 94 కౌంటర్లతో వైకుంఠ దర్శన భాగ్యాన్ని రోజుకు 15,000 మందికి కల్పించారని గత వైకాపా వైభవాన్ని గుర్తు చేశారు. దళారీ వ్యవస్థలోనే మీరొక యుగ పురుషులు. తిరుపతిలో ఏ వ్యక్తిని అడిగినా తమ వృత్తి ఏంటి, తమ వ్యాపారం ఏంటి అని తిరుపతి ప్రజలందరికీ కూడా తెలుసు. అలాంటి మీరు టికెట్లు అమ్ముకోవడం గురించి మాట్లాడడం
నిన్న విన్న తిరుపతి పుర ప్రజలందరూ కూడా గొల్లుమని నవ్వుకుంటున్నారు. అసలు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు అమ్మిన టికెట్లు, మీరు మీ పేరు మీద ఇచ్చిన సిఫార్సు లేఖలు లెక్కాపత్రం కూడా లేవని చెప్పి తిరుపతిలో అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. వైకుంఠ ద్వారా దివ్య దర్శనం టికెట్ తీసుకోవాలంటే తిరుపతి స్థానికులు ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డు వెరిఫై చేసి వాళ్ళ ఫింగర్ ప్రింట్ తీసుకొని అందరూ కూడా దివ్య దర్శనం టోకన్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అసలు వైకుంఠ ద్వార దర్శనము అనంటే అది ఒక సామెత ఉంది, అందని ద్రాక్ష కాదు, వైకుంఠ ద్వార దర్శనం అంటే అందని డ్రై ఫ్రూట్ అనాల. తిరుపతిలో నాకు తెలిసి గాని ఎవ్వరూ కూడా వైకుంఠ ద్వార దర్శనం తిరుమలలో చేసుకోవాలి అనంటే ఎంతో 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 కష్టమైన పని. అలాంటి ఒక గొప్ప మహద్భాగ్యాన్ని కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి ప్రజలకి అందించి అందరూ కూడా దాన్ని కూడా హర్షించడం కూడా జరిగింది. కాబట్టి అసలే మీ కూటమి ఏర్పడిన తర్వాత ఈ తిరుపతి ప్రజలు మీకు ఓటేసి మీ ఎమ్మెల్యేని గెలిపించిన తర్వాత మీరు ఇలా డిమాండ్ చేయడం ఏందో మాకైతే అర్థం కావట్లేదు. మీరు వెళ్ళి మీ ఎమ్మెల్యేని అడిగి మీరు కావాలంటే పెట్టించుకోండి, చూద్దాం. అసలు ఈ చేతగాని ప్రభుత్వాన్ని, ఈ చేతగాని ఎమ్మెల్యేని ఎందుకురా ఎన్నుకున్నామని ఇప్పుడే తిరుపతి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. అసలు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారు ప్రతి హిందువుకు బంధువని యాదవ సంఘం నాయకులు తెలియజేశారు. ఇదే కోణంలో పొంగనూరు బీసీ నేత బోడే రామచంద్ర యాదవ్ టీటీడీ దేవస్థానానికి 1,00,000 గోవుల్ని సమర్పిస్తానని, తద్వారా లడ్డూ తయారు చేసేందుకు నాణ్యమైన నెయ్యిని ఉపయోగించాలని మీడియా ద్వారా తెలియజేశారన్నారు. దీనిపై టీటీడీ స్పందించి జరగనున్న బోర్డు సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. సీఎం గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ సారాంశం ఏమంటే 1,00,000 గోవుల్ని ఒక చోట ఏర్పాటు చేసి డైరీ ఏర్పాటు చేయడంలో ఏదైనా ఇబ్బంది పరిస్థితులు కనుక ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి 20 జిల్లాల్లో జిల్లాకు ఒక 5,000 గోవులతో ఒక డైరీ ఏర్పాటు చేస్తే అందుకు కావాల్సినటువంటి ఈ 20 జిల్లాలకి కావాల్సినటువంటి స్థల సమీకరణ నేనే చేస్తానని, పొంగనూరులో చిత్తూరు జిల్లాకు సంబంధించి పొంగనూరులో కనుక డైరీ ఏర్పాటు చేస్తే తనకున్నటువంటి 22 ఎకరాల మామిడి తోపును కూడా స్వామివారి డైరీకి రాసిస్తానని చెప్పి ఆయన ఈ లేఖలో విన్నవించడం జరిగింది. మేము తెలియజేయడం ఏమనంటే గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, టీటీడీ చైర్మన్ గారికి మేము విన్నవించడం ఏమనంటే ఇప్పుడున్నటువంటి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, టీటీడీ చైర్మన్ గారికి కలిగింది. ఎందుకనంటే తెలుసో తెలియకో గతంలో ఆ లడ్డు వ్యవహారం పైన ఒక తీవ్రమైన వివాదం దుమారం లేబాయి. వీటన్నిటినీ ఫుల్ స్టాప్ పెడుతూ టీటీడీఏ స్వచ్ఛందంగా ఒక డైరీ ఏర్పాటు చేస్తే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి స్వచ్ఛమైనటువంటి గో ఆధారిత నెయ్యితో స్వామివారి లడ్డు ప్రసాదానికి ఇంకా స్వచ్ఛత తీసుకురావడానికి మీకు ఒక గొప్ప అవకాశంగా తెలియజేసుకుంటూ దీన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని చెప్పి, తద్వారా 20 జిల్లాల్లో కనుక ఏర్పాటు చేస్తే 20 జిల్లాల్లో ఉండేటువంటి డైరీలకి జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా గో ఆధారిత ఇంకా చాలా ఉత్పత్తులు, పేడ కానీ దాన్ని గంజరం అంటారు, వాటినన్నింటినీ కానీ రైతులకి వాటన్నిటికి కూడా ఇస్తే మీకు పేరు ప్రఖ్యాతులే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామల ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు కూడా గోవులని దేవుడికి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. అది 20 జిల్లాల్లో కూడా 22 ఎకరాలు సమకూర్చి చేస్తామని రామచంద్ర యాదవ్ గారు అనడం కూడా చాలా గొప్ప విషయం. అది ఈ రోజుల్లో 22 అంకణాలు ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు మనది. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన దేవుడికి అన్ని గోవులు ఇస్తూ ఒక యాదవ్ బిడ్డగా ఆయన ముందుకు వస్తున్నాడు. మీ అందరి సహకారం కూడా ఆయనకు ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా ఆయన వెంట నడుస్తాము. దైవ కార్యక్రమం ఇది. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని ఫిలిం ఛాంబర్ బ్రాంచ్ కార్యాలయంలో ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సినీ రంగ ప్రవేశం చేసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 14వ తారీఖున వజ్రోత్సవ వేడుకలు జరపాలని ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ఏఎం రత్నం, కార్యదర్శి మోహన్ గౌడ్ పిలుపు మేరకు తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లా కన్వీనర్లు రవిచంద్రారెడ్డి, నక్కా రాజేంద్ర ప్రసాద్ల ఆధ్వర్యంలో తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని ఫిలిం ఛాంబర్ బ్రాంచ్ కార్యాలయంలో వజ్రోత్సవ వేడుకలు
వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్తో పాటు అల్లంమణి, జిఎల్ కుమార్, రాజగోపాల్, గుర్రప్ప, కడివేటి మునిరత్నం, రేవతి, కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు. నీ దురహంకారానికి తగిన ప్రతీకారం చేస్తాను. దారుని రాజ్య సంపద మదంభున కోమలి కృష్ణ చూచి, దారుని రాజ్య సంపద మదంభున కోమలి కృష్ణ చూచి రంభో. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమలలో ముమ్మరంగా సిట్ బృందం తనిఖీలు. లడ్డూ తయారీ విధానం, నెయ్యి వినియోగం, ప్రసాదాల తయారీలపై అధికారుల నుంచి వివరాల సేకరణ. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా కార్తీక దీపం. తమిళ కార్తీక మాస దీపోత్సవంలో విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు. యాదమరి మండలంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. మరమ్మతులకు గురైన రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శాస్త్రోక్తంగా చొక్కాని ఉత్సవం. జ్వాలా తోరణాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.